హలో అందరికీ. మటన్ కర్రీ తయారు చేసే విధానం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ గిన్నె పెట్టుకున్నాం. గిన్నెలో ఆయిల్ వేసుకొని తాలింపు వేసి తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్ది జీలకర్ర వేసుకుని తర్వాత మటన్ వేసి ఇప్పుడు 1 గంట సేపు అవుతుంది. మటన్ అల్లం పెట్టి ఒక పావు గంట అల్లంలో మరిగిన తర్వాత ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం చింతపులుసు, చూడండి ఫ్రెండ్స్ మటన్ విధానం. ఈ విధంగా మటన్ కలిపి ఒక పావు గంట సేపు ఇదే విధంగా ఉంచి మటన్ బాగా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఇది దించేస్తే మటన్ కర్రీ తయారవుతుంది. చాలా ఫ్లేవర్గా ఉంటుంది. చూడండి మటన్ ఒక పావు గంట 20 నిమిషాల వరకు ఉన్నారు. ఆల్రెడీ చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ తయారైంది. చికెన్ కర్రీ కూడా తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ, ఈ కర్రీ కూడా అయిపోయింది. ఒకసారి కలిపి దించేసేది. అరే ఈ చికెన్ కర్రీ కూడా ఒకసారి దించేసి కలిపి తలాకి తీసుకో. ముందుగా లగన్ పెట్టుకుని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత చికెన్ వేసి చికెన్ బాగా మరిగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి అల్లంలో పావుగంట మరిగించాము. పావుగంట మరిగించిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీ తర్వాత కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం చింతపులుసు వేసి అందులో మరిగించి 10 నిమిషాలు అయినాక కొద్దిగా చేస్తే ఇది కూడా చికెన్ కర్రీ కూడా తయారైతుంది. ఈ విధంగా తయారు చేయండి మీరు చేయాలనుకుంటే. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇది బోటి ఉడుకుతుంది. ఇది ఒక పావు గంట పడుతుంది. బోటి ఉడకాలంటే ఇది ఉడికిన తర్వాత బాగా తేటగా పిసికి కడుక్కొని తర్వాత ఫ్రై చేయాలి దీన్ని. తర్వాత వచ్చేసి బగారా రైస్ కూడా తయారైపోయింది. బగారా రైస్ ఇది కూడా తయారైంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంకొక వైట్ రైస్ మటన్ కూడా దించేసినాం ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఇంకో మటన్ కూడా అయిపోయింది. మటన్ కూడా తయారైంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి వైట్ రైస్ కూడా అయిపోయింది. వాళ్ళ కార్యక్రమాలు ఇంకా స్టార్ట్ కావాలంటే 1 గంట పడుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి సాంబార్ కూడా తయారైపోయింది. సాంబార్ కూడా దించేసి ఇక్కడ పెట్టినాం. ఓన్లీ జీలకర్ర మెంతులతోనే చేసిన సాంబార్. ఇది చాలా ఫ్లేవర్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి హెడ్ కర్రీ కూడా చూడండి. హెడ్ కర్రీ ఉడుకుతుంది. ఇది కావాలంటే ఇంకొక అరగంట 20 నిమిషాలు పడుతుంది. చాలా బాగా ఎంత బాయిల్ చేస్తే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి. తర్వాత వెజ్ కర్రీ చేస్తున్నాం. చూడండి ఆలుగడ్డ కర్రీ. తర్వాత వచ్చేసి పప్పు, టమాటా. తర్వాత వచ్చేసి దోసకాయ పచ్చడి ఉంటుంది. పచ్చి దోసకాయ పచ్చి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చితేనేమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వంట మాస్టర్ వాసు, సింధు టెంట్ హౌస్, పెద్దవురా. ఫోన్ నెంబర్ 9989161675. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.